కరీంనగర్లోని రెయిన్బో పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని రెయిన్బో పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పాఠశాలలో నిర్వహించినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో చాలా మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆటపాటలతో అలరించారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, ఏ పనినైనా సాధించగలమని పేర్కొన్నారు. ఆటలలో గెలుపొందిన మహిళలకు రెయిన్బో స్కూల్ తరపున బహుమతులను అందజేశారు. గత 20 సంవత్సరాల నుండి మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నందుకు రెయిన్బో స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. నా పేరు జి అనుష. మా పాప నర్సరీ చదువుతుంది, శ్రీష్ణ అవిజ్ఞ. ఈరోజు మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఇంతమందిని చూస్తాననేసి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వస్తానని కూడా అనుకోలేదు. మా పాప కోసం వచ్చాను. ఆమె నిన్న వెళ్ళేప్పుడు మమ్మీ రా రా అంటుంటే వచ్చారు కానీ బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంతమంది ఇంత ఎంకరేజింగ్గా చాలా హ్యాపీగా అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి ఒక్క ఈవెంట్ నేను చెయ్యలేను అని అనుకోకుండా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడం చాలా బాగా నచ్చింది. ఈవెన్ మా పాప ఉన్నా కూడా నేను ఇంత పార్టిసిపేట్ చేస్తానో చేయనో అనుకున్నాను కానీ చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే మన మహిళల గురించి చెప్పాలంటే చాలామంది చాలా పూర్వకాలం నుంచి మనకు చెప్పుకున్నటువంటి లక్ష్మీబాయి కానీ, సుచేత కృపాల అని, మన తెలంగాణ గడ్డ ఉన్నటువంటి రాణి రుద్రమాదేవి, వీళ్ళు చాలామంది చాలా చేసి ఎన్నో చేశారు. అలాగే మీరు అంటే నేను కూడా మన సాధికారతను చాటుకోవడానికి మన వంతు ప్రయత్నంగా మనం చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రెయిన్బో పాఠశాల లోపల పేరెంట్స్కు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. స్త్రీ మాత కాదు నిర్మాత, అంటే అన్ని రంగాల లోపల అవనిలోన మరియు ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ఆ రంగాల లోపల అతివలు ముందులో ఉన్నారు. ప్రతి మగాడి వెనకాల ఒక ఆడ అంటున్నారు కానీ ప్రతి విజయం లోపల తనే ముందుండి మనను నడిపిస్తూ ఉంటుంది. ఆది శక్తి స్వరూపిణి, అంటే ఒక పువ్వుతోటో లేదా ఒక ఆకుతోటో అలా కాదు, ఒక చిరునవ్వుతో కనుక తనను చూసినట్లయితే జీవితకాలం వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ మనకు ఒక శక్తి స్వరూపిణిగా ఉంటూ అందరికీ వారి విజయాల లోపల వాళ్ళు వెన్ను తట్టి వెనకాల ఉండి మనను మాతృమూర్తి రూపంలో ముందటికి నడిపిస్తూ ఉంటారు. కాబట్టి మహిళలను ఆనర్ చేసుకోవాల్సిందిగా మన బాధ్యతగా 23 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి రెయిన్బో పాఠశాల గత 20 సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ మహిళలను గౌరవించాలి అని, వారితో కొంచెం వారి చిన్ననాటి దశను వాళ్ళు ఆడుకున్నటువంటి ఆటలను గుర్తు చేసే రకంగా ఈ మన పాఠశాల లోపల ఈ పోటీలను నిర్వహించడం జరిగింది. మరియు అందులో గెలిచిన వారికి, విజేతలైన వారికి మొదటి, ద్వితీయ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 200 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.